వైసీపీ సీనియర్ నేత మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు సమాచారం. వెంటనే సహాయ సిబ్బంది విజయవాడలోని హాస్పిటల్కి తరలించారని, బొత్సను పరీక్షించిన న్యూరో స్పెషలిస్టులు ప్రాథమిక చికిత్స చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారని తెలుస్తోంది. మెరుగైన చికిత్స నిమిత్తం బొత్సను హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం. శాసన మండలి బడ్జెట్ సమావేశాల కోసం బొత్స ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు. రోజు మండలి సమావేశాలకు వెళ్తూ చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గురువారం సైతం ఆయన మండలికి వచ్చారు. అయితే రాత్రి సమయంలో మాట్లాడే విషయంలో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు గమనించి ఆసుపత్రికి వెళ్ళినట్లు బొత్స అనుచరులు చెబుతున్నారు. బొత్స అస్వస్థత సమాచారం ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలను షాక్కు గురిచేసింది. ఆయన ఆసుపత్రిలో చేరారన్న సమాచారంతో యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు.